హలో ఎవ్రీవన్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు నేహా అషు వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి గెట్ రెడీ విత్ మీ. మంచిగా ఫేస్ వాష్ చేసుకున్నాను. దాని తర్వాత వెట్ వైప్తో మొత్తం ఫేస్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫేస్ మొత్తం. మనకి డర్ట్ ఉన్నా, డస్ట్ ఉన్నా, ఏమైనా ఇచ్చింగ్ ఏమైనా ఉన్నా క్లీన్ అయిపోతుంది వెట్ వైప్తో. మన నెక్ కూడా క్లీన్ చేసుకోవాలి ఫేస్తో పాటు. మనం అక్కడ కూడా మేకప్ అప్లై చేసుకోవాలి. సో ఈవెన్ ఫేస్ టోన్ కనిపిస్తుంది. ఫేస్ క్లీన్ అయిన తర్వాత మంచిగా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. సో మేకప్ చేసుకోవడానికి కూడా మనకి మంచిగా అనిపిస్తుంది. సో ఒకసారి నీట్గా వెట్ వైప్తో క్లీన్ చేసుకోవాలి ఫేస్. తర్వాత సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. సన్ స్క్రీన్ వచ్చేసి మనకి సన్ ప్రొటెక్షన్ ఇస్తుంది. మనము సన్ బర్న్ అవ్వదు, మన ఫేస్ నీట్గా ఉంటుంది. బ్లాక్ స్పాట్స్ అవన్నీ, రెడ్నెస్ అవి రావు. సో మంచిగా నేను అప్లై చేసుకుంటున్నాను. డాప్ చేసి మొత్తం ఫేస్లో అబ్జర్వ్ అవ్వాలి ఆ సన్ స్క్రీన్ అనేది. చూడండి, సన్ స్క్రీన్ వచ్చేసి SFT 30+++. మొత్తం నెక్, ఫేస్, ఇయర్స్ మొత్తం కవర్ చేయాలి. సో మనం ఎప్పుడు సన్ ప్రొటెక్ట్ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి N95. ఈ బ్రాండ్ ఇప్పుడు చాలా నడుస్తుంది. సో నా దగ్గర చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి N95వే. మాయిశ్చరైజర్ నేను కొంచెం క్వాంటిటీ తీసుకొని మొత్తం ఫేస్ అంతా అప్లై చేస్తున్నాను. ఫేస్కి అప్లై చేస్తున్నాను నీట్గా. మొత్తం ఒక 10 to 15 seconds టైం ఇవ్వాలి. సో అది నీట్గా మనకి మంచిగా బెనిఫిట్స్ ఇస్తాయి. 1 by 1 స్లోలీ కొంచెం గ్యాప్ ఇస్తూ మేకప్ చేసుకుంటే లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది అండ్ నీట్ అండ్ బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది. మాయిశ్చరైజర్ తర్వాత ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ క్యారెక్టర్ తీసుకుంటున్నాను. అండర్ ఐస్కి అప్లై చేస్తున్నాను, మౌత్ ఏరియాకి అప్లై చేస్తున్నాను. ఎక్కడైతే నాకు డార్క్ పిగ్మెంటేషన్స్ ఉన్నాయో అక్కడ నేను అప్లై చేస్తున్నాను. అప్లై చేసిన తర్వాత మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. దాన్ని కేకీ ప్యాచీ ఉండకూడదు. నీట్గా బ్లెండ్ చేసుకోవాలి. ఫింగర్తోనైనా బ్లెండ్ చేసుకోవచ్చు, బ్యూటీ బ్లెండర్తోనైనా బ్లెండ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మీ దగ్గర బ్రషెస్ ఉన్న బ్రషెస్ కూడా యూస్ చేయొచ్చు. నా దగ్గర బ్యూటీ బ్లెండర్ ఉంది. డాప్ చేస్తూ దాన్ని బ్లెండ్ చేసుకుంటున్నాను. బ్లెండ్ మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. దాని తర్వాత నేను గ్రీన్ కలర్ క్యారెక్టర్ యూస్ చేస్తున్నాను. ఎక్కడైతే మనకు రెడ్నెస్, డార్క్ స్పాట్స్ ఉంటాయో దానిపైన మనం డాప్ చేస్తూ దాన్ని బ్లెండ్ చేసుకోవాలి. అగైన్ నేను కలర్ క్యారెక్టర్ ప్యాలెట్ తీసుకున్నాను. దాంట్లో నుంచి నేను లైటర్ షేడ్ ఉన్న కన్సీలర్ యూస్ చేస్తున్నాను. సో మనం ఎక్కడైతే ఆరెంజ్ కలర్ క్యారెక్టర్ యూస్ చేసామో అక్కడ మనం కన్సీలర్ని అప్లై చేయాలి. డాప్ చేస్తూ నేను బ్లెండ్ చేస్తున్నాను. మనం డ్రాగ్ చేయకూడదు, డాప్ చేస్తూ బ్లెండ్ చేయాలి. సో మనకి దాని బెనిఫిట్ బాగుంటుంది. మనం ఎక్కడైతే అప్లై చేసామో నేను అండర్ ఐ, మౌత్ ఏరియాలో మనకి హైలైటెడ్గా అనిపిస్తుంది. మనం కన్సీలర్ యూస్ చేస్తే లైటర్ దెన్ 1 షేడ్, మన స్కిన్ టోన్ కంటే లైటర్ ఉండాలి కన్సీలర్. మంచి డాప్ చేస్తూ నేనైతే బ్లెండ్ చేసుకుంటున్నాను. ఆఫ్టర్ ఫింగర్తో నేను చేసిన తర్వాత మళ్ళీ నేను బ్యూటీ బ్లెండర్తో యూస్ చేస్తున్నాను. మంచి డాప్ చేస్తూ బ్లెండ్ చేసుకోవాలి. మనం ఎక్కడైతే అప్లై చేసామో అక్కడ మొత్తం మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. మంచి బ్లెండ్ చేసుకున్న తర్వాత మనకి నీట్గా వస్తుంది. మేకప్ మనకి కేకీ ప్యాచీగా కనిపించదు, నీట్గా మనకి ఫినిషింగ్ వస్తుంది. ఏం పెట్టుకున్న ప్రోడక్ట్ మంచి బ్లెండ్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ కన్సీలర్ తర్వాత నేను ఐబ్రోస్కి షేప్ చేస్తున్నాను. మంచి షేప్ ఇస్తేనే మనకి ఐబ్రోస్ అనేవి మంచి షేప్లో వస్తాయి. దాని తర్వాత ఐబ్రో పెన్సిల్ అప్లై చేస్తున్నాను. మనకు ఐబ్రోస్తోనే మన ఐస్కి, మన ఫేస్కి ఒక మంచి డెఫినేషన్ వస్తుంది. సో నేను మొత్తం ఐబ్రో పెన్సిల్ అప్లై చేస్తున్నాను నా ఐబ్రోస్కి. నీట్గా మంచిగా అప్లై చేసుకున్న తర్వాత దాన్ని నేను మళ్ళీ బ్లెండ్ చేస్తాను.
బ్యాక్ సైడ్ నాకు బ్లెండ్ చేయడానికి దానికి బ్లెండర్ టైప్ ఇచ్చారు. సో నేను బ్లెండ్ చేస్తున్నాను దాంతో ఇప్పుడు మంచిగా ఐబ్రో పెన్సిల్ని నీట్గా బోత్ ఐస్ మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. మంచి షేప్ ఇచ్చుకోవాలి, అప్పుడే బాగుంటాయి. మన ఐబ్రోస్ అయినా మన ఐస్ అయినా మంచిగా కనిపిస్తాయి. బోత్ ఐస్కి నేను మంచిగా బ్లెండ్ చేసుకుంటున్నాను ఐబ్రో పెన్సిల్ని. దాని తర్వాత వచ్చేసి నేను ప్రైమర్ యూస్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను ప్రైమర్ ఫస్ట్ పెట్టుకోవాలి, మర్చిపోయాను. దట్స్ వై నేను ఇప్పుడు ప్రైమర్ పెట్టుకుంటున్నాను. ప్రైమర్ మంచిగా తీసుకొని మన మొత్తం ఫేస్కి అప్లై చేసుకోవాలి. ప్రైమర్ మనం పెట్టుకుంటే మనకు ఫౌండేషన్ మనం ఎప్పుడైతే పెట్టుకుంటామో మంచి స్మూత్గా బ్లెండ్ అవుతుంది. ఇట్లా మొత్తం గ్రే కలర్ అవ్వదు, ప్యాచీగా కనిపించదు. మంచిగా మొత్తం ఫేస్ అంతా అప్లై చేసుకుంటున్నాను. డ్యాబ్ చేస్తూ ఒక 10 to 15 seconds టైం ఇవ్వాలి. మనం ఏం ప్రోడక్ట్ పెట్టుకున్నా కానీ మంచిగా నేను ఫేస్కి నెక్కి అప్లై చేస్తున్నాను. ప్రైమర్ పెట్టుకొని ఒక 10 seconds నేను వెయిట్ చేశాను. వెయిట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రోడక్ట్ అప్లై చేసుకోవాలి. చూడండి, ప్రైమర్ పెట్టుకుంటే ఫేస్ ఒక స్మూత్నెస్ కనిపిస్తుంది మనకి. ఫౌండేషన్ టింట్, ఇది ఫౌండేషన్ లానే ఉంటుంది, కొంచెం షైనింగ్ ఇస్తుంది మనకి. ప్రైమర్ దీన్ని అప్లై చేస్తున్నాను. మన డాట్ మొత్తం ఫౌండేషన్ డైరెక్ట్గా అప్లై చేసుకోవద్దు. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకొని టింట్ని నేను డాట్స్గా పెట్టుకుంటున్నాను మొత్తం ఫేస్కి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంతే పెట్టుకోండి. ఎక్కువ పెట్టుకుంటే వైట్గా ఫేస్ మొత్తం ఆర్టిఫిషియల్గా కనిపిస్తుంది. సో ఎంత క్వాంటిటీ కావాలో అంతే మీరు మీ హ్యాండ్ బ్యాక్ సైడ్ తీసుకొని డాట్స్గా అప్లై చేసుకోవాలి మీ మొత్తం ఫేస్కి. దాని తర్వాత మీరు బ్లెండ్ చేసుకోవచ్చు దాన్ని. అదర్వైజ్ మీరు బ్లెండర్తోనైనా బ్లెండ్ చేసుకోవచ్చు, లేదంటే బ్రష్ ఉంటే బ్రష్, మీకు ఏ ఆప్షన్ ఈజీగా ఉంటే ఆ ఆప్షన్తో మీరు బ్లెండ్ చేసుకోండి. నా దగ్గర అయితే బ్యూటీ బ్లెండర్ ఉండే, దాంతో నేను బ్లెండ్ చేస్తున్నాను. మనం ఎప్పుడు డ్రాగ్ చేయొద్దు. ఫౌండేషన్ పెట్టుకున్నప్పుడు డ్యాబ్ చేస్తూ పెట్టుకుంటేనే నీట్గా కనిపిస్తుంది. నేను అప్లై చేస్తున్నాను డ్యాబ్ చేస్తూ. అదొక షైనింగ్ ఇస్తుంది, ఫౌండేషన్ లానే ఉంటుంది. నేను వచ్చేసి డ్యాబ్ చేస్తూ అప్లై చేస్తున్నాను. ఫేస్కి ఇంకా నెక్కి అప్లై చేస్తున్నాను. సో ఈవెన్ టోన్ కనిపించాలి మనకి, ఫేస్ అయినా నెక్ అయినా. లేదైతే మనకి డిఫరెంట్ షేడ్ కనిపిస్తుంది, మొత్తం ఫేస్ అంతా మేకప్ కనిపిస్తుంది, మళ్ళీ నెక్ వచ్చేసి బ్లాక్ కనిపిస్తుంది. సో మొత్తం డ్యాబ్ చేస్తూ అప్లై చేసుకోవాలి. ఆఫ్టర్ టెంట్ అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 to 15 seconds టైం ఇవ్వాలి మనం దానికి సెట్ అవ్వడానికి. మొత్తం ఫేస్, ఐస్ మొత్తం నేను బ్లెండ్ చేస్తున్నాను చూడండి, డ్యాబ్ చేస్తూ. అప్లై చేసిన తర్వాత బ్యూటీ బ్లెండర్తో నేను మళ్ళీ బ్రష్తో కూడా మళ్ళీ ఒకసారి నీట్గా బ్లెండ్ చేసుకుంటున్నాను. సో ఎక్కడనైనా మిగిలిపోయిన బ్లెండ్ కాకపోయినా బ్లెండ్ అవుతుంది. బ్లెండ్ మేకప్ అంటేనే బ్లెండింగ్. ఈవెన్గా స్ప్రెడ్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రోడక్ట్ అనేది అప్లై చేసుకోవాలి. దాని తర్వాత నేను వచ్చేసి బనానా పౌడర్ అప్లై చేస్తున్నాను అండర్ ఐ. ఎందుకంటే మనకు స్వెట్ వచ్చినా ఏదొచ్చినా బనానా పౌడర్ మనం హ్యాండ్లో కొంచెం వేసుకొని దాన్ని రఫ్ చేస్తూ అప్లై చేసుకోవాలి, డైరెక్ట్ అప్లై చేసుకోకూడదు. అది మళ్ళీ మనకి ప్యాచీగా కనిపిస్తుంది మేకప్ అనేది. సో మనం ఎప్పుడైనా హ్యాండ్లో వేసుకొని దాన్ని రఫ్ చేసి అప్లై చేసుకోవాలి, అప్పుడే మనకి నీట్గా ఫినిషింగ్ వస్తుంది మేకప్ది. నేను ఎక్కడైతే కన్సీలర్ అప్లై చేశానో అక్కడ ఈ బనానా పౌడర్ అనేది అప్లై చేస్తున్నాను. అది కూడా డ్యాబ్ మోషన్లో పెడుతున్నాను. సో మన ఫౌండేషన్ అయినా ఏం పెట్టుకున్నా అది మనకి చెరిగిపోకూడదు. సో డ్యాబ్ చేస్తూ అప్లై చేసుకోవాలి. ఆఫ్టర్ బనానా పౌడర్ అప్లై చేసిన తర్వాత నేను ఐ షేడ్స్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను డార్క్ బ్రౌన్ కలర్ తీసుకున్నాను. ఐ లిడ్ పైన మొత్తం నేను డార్క్ బ్రౌన్ని బ్లెండ్ చేస్తున్నాను. బ్లెండ్ మనం వచ్చేసి రౌండ్గా తిప్పుతూ బ్లెండ్ చేసుకోవాలి ఎప్పుడైనా ఐ షేడ్స్.
సో అప్పుడే మనకి మంచి పిగ్మెంటేషన్, మంచిగా కలర్ కనిపిస్తుంది అండ్ నీట్గా కనిపిస్తుంది. అయి ఇట్లా ఏదో ఒకటి పెట్టుకున్నట్టుగా అనిపించదు, నీట్గా మంచిగా మనకి లుక్ వస్తుంది. సో బ్లెండ్ నేను అవుట్ ఇన్ చేస్తున్నాను చూడండి బ్రష్ని. సో ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. డార్క్ బ్రౌన్ కలర్ తీసుకున్నాను మన ఐ బేస్కి. దాన్ని మంచిగా బ్లెండ్ చేసుకోవాలి నీట్గా. సో మన ఐ లుక్ అనేది బాగా అనిపిస్తుంది. అది అవుటర్ లైన్ పెట్టాం కదా, కట్ క్రీజ్ కింద మనం వచ్చేసి లైట్ గోల్డ్ కలర్ అప్లై చేసుకోవాలి. అది నేను బ్లెండ్ చేస్తున్నాను, కట్ క్రీజ్ చేస్తున్నాను చూడండి. మంచిగా బ్లెండ్. సో అది మనకి నీట్గా ఫినిషింగ్ వస్తుంది. బ్రౌన్ తర్వాత నేను వచ్చేసి లైట్ గోల్డ్ అప్లై చేశాను. సో డార్క్ అనేది కొంచెం క్యాన్సిల్ అవుట్ అయ్యేసి లైట్ కలర్లో కనిపిస్తుంది ఐ షేడ్స్. నెక్స్ట్ వచ్చేసి నేను ఐలైనర్ తీసుకున్నాను. ఐలైనర్ వచ్చేసి నిదానంగా నీట్గా పెట్టుకోవాలి. సో అప్పుడే నీట్గా వస్తుంది. మనం కొంచెం తొందరపాటు చేసినా కానీ షేప్ అవుట్ అయిపోతుంది మొత్తం ఐ లుక్ అనేది. నిదానంగా నీట్గా మొత్తం ఐ కార్నర్ నుంచి మిడిల్ నుంచి స్టార్ట్ చేసి ఎండ్కి తీసుకురావాలి. మళ్ళీ స్టార్టింగ్లో స్టార్ట్ చేయాలి. మెల్లగా పెట్టుకోండి, ఏం తొందర చెయ్యకండి. ఐస్ దగ్గర అయితే ఎంత నిదానంగా చేసుకుంటే అంత బాగా వస్తుంది మేకప్. వన్ సైడ్ ఐ పెట్టేసుకున్నాను, ఇప్పుడు అదర్ సైడ్ ఐకి పెట్టుకుంటున్నాను. నీట్గా పెట్టుకోవాలి. మీకు వింగ్స్ కావాలంటే వింగ్స్ కూడా నీట్గా అవుటర్ సైడ్ తీసుకుంటే వింగ్స్ కూడా వస్తాయి. లేదు మీకు సింపుల్గా కావాలంటే మీ ఐ లైన్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా మీరు ఐలైనర్ పెట్టుకోండి. మంచిగా నీట్గా మంచిగా కనిపిస్తుంది మన ఐ లుక్ అనేది. నేను మొత్తం బోత్ ఐస్కి అప్లై చేసుకున్నాను చూడండి, ఐస్ ఎంత బాగా కనిపిస్తాయో. నాకైతే ఐలైనర్ చాలా ఇష్టం, ఒక లుక్ వస్తుంది మంచిగా ఐకి. ఐలైనర్ అప్లై చేసిన తర్వాత నేను ఇక్కడ వచ్చేసి కాజల్ యూస్ చేస్తున్నాను. కాజల్ వచ్చేసి నీట్గా మంచిగా అప్లై చేసుకోవాలి. నేను డబుల్ కోట్ ఇస్తున్నాను చూడండి, ఒకటేసారి పెట్టుకోవట్లేదు, 2 times పెడుతున్నాను నీట్గా. సో మన ఐస్ అనేది మంచిగా డార్క్గా కనిపిస్తుంది కాజల్. మొత్తం ఐ షేప్ ఎలా ఉందో అక్కడ వరకు మొత్తం కాజల్ పెట్టుకోవాలి. మంచిగా 2 ఐస్కి నీట్గా కాజల్ అప్లై చేసుకోవాలి. కాజల్తో చాలా బాగా లుక్ వస్తుంది ఐస్కి ఇంకా ఫేస్కి. దాని తర్వాత నేను వచ్చేసి వాటర్ లైన్ని టైట్ చేస్తున్నాను. అప్పర్ సైడ్ కూడా అప్లై చేసుకోవాలి, అప్పుడే ఐస్ అనేవి ఇంకా బాగా కనిపిస్తాయి. మళ్ళీ ఒకసారి ఇది చిన్న టిప్, ఐస్ క్లోజ్ చేసుకో కాజల్ పెట్టుకోవాలి. నీట్గా మంచిగా వస్తుంది కాజల్ అనేది. కాజల్ తర్వాత నేను వచ్చేసి ఇక్కడ మస్కరా యూజ్ చేస్తున్నాను. ఐ లాషెస్కి మస్కరా పెడుతున్నాను. సో వాల్యూమ్ వస్తుంది మన ఐస్కి, మంచిగా బాగా కనిపిస్తాయి మన ఐస్. డబుల్ కోటింగ్ ఇస్తే ఇంకా బాగా కనిపిస్తుంది. సో అది మీ ఇష్టం, సింగిల్ కోట్ అయినా ఇవ్వచ్చు, డబుల్ కోట్ అయినా ఇవ్వచ్చు. డబుల్ కోట్ ఇస్తే ఇంకా చాలా బాగా కనిపిస్తాయి, లెంతీగా అండ్ బ్యూటిఫుల్ కనిపిస్తాయి బోత్ ఐస్కి మస్కరా. నెక్స్ట్ వచ్చేసి లోటస్ది ఫౌండేషన్ యూస్ చేస్తున్నాను. ఇది నా స్కిన్ టోన్కి సెట్ అయ్యే ఫౌండేషన్. దాన్ని నేను కొంచెం క్వాంటిటీ నా హ్యాండ్ పైన తీసుకున్నాను ఫౌండేషన్ది. దాన్ని నేను డాట్స్గా అప్లై చేస్తున్నాను నా మొత్తం ఫేస్ పైన. ఫౌండేషన్ ఎప్పుడు డాట్స్గా మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంతే పెట్టుకోవాలి. ఫౌండేషన్ నేను మొత్తం ఫేస్ అండ్ నెక్ పైన అప్లై చేస్తున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంతే తీసుకోండి. ఫౌండేషన్ అనేది ఎక్కువ తీసుకుంటే మళ్ళీ మొత్తం వైట్గా కనిపిస్తుంది ఫేస్ మొత్తం. నేను మళ్ళీ బ్యూటీ బ్లెండర్తో డాప్ చేస్తూ మొత్తం ఫౌండేషన్ అప్లై చేస్తున్నాను నా ఫేస్కి. ఫౌండేషన్ ఎప్పుడైనా డాప్ చేస్తూ పెట్టుకోవాలి, డ్రాగ్ చేయకూడదు. డాప్ చేస్తూ హోల్ ఫేస్ నేను మొత్తం పెట్టుకున్నాను ఫౌండేషన్. ఫోర్ హెడ్కి కూడా బ్లెండ్ చేస్తున్నాను ఫౌండేషన్. హోల్ ఫేస్ మొత్తం ఫౌండేషన్ పెట్టుకున్న తర్వాత నెక్ కూడా అప్లై చేసుకోవాలి. సో నెక్ కూడా మనకి సేమ్ స్కిన్ టోన్లో కనిపిస్తుంది. బ్యూటీ బ్లెండర్తో నేను నెక్ పైన కూడా డాప్ చేస్తూ అప్లై చేసుకుంటున్నాను ఫౌండేషన్ని. ఫౌండేషన్ ఎప్పుడైనా మన స్కిన్ టోన్కి సెట్ అయ్యే ఫౌండేషనే తీసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి
బ్లష్ టింట్ని యూస్ చేస్తున్నాను. ఇది వచ్చేసి పీచ్ పింక్ టైప్. నేను నా చిక్స్కి, నోస్కి అప్లై చేస్తున్నాను టింట్ని. మనకి మంచి బ్రష్తో నేను చిక్ టింట్ని బ్లెండ్ చేస్తున్నాను. ఎప్పుడైనా అప్ సైడ్ బ్లెండ్ చేసుకోవాలి. సో మనకి ఫేస్ అనేది లిఫ్ట్ అవుతుంది. బ్లెండ్ 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 మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. మనం ఎక్కడైతే ఆ ప్రోడక్ట్ పెట్టామో అక్కడ బ్లెండ్ నీట్గా బ్రష్తో బ్లెండ్ చేసుకుంటే నీట్గా ఫినిషింగ్ వస్తుంది. మనకి ఎక్కడైతే గ్లో పింకీ మనకు కనిపించాలి మన ఫేస్ అంటే అక్కడ మనము ఆ బ్రష్తో బ్లెండ్ చేసుకోవాలి నీట్గా అప్వర్డ్స్ అండ్ రౌండ్ చేస్తూ దాన్ని అప్లై చేసుకోవాలి. ఇన్సైడ్ వాళ్ళది కలర్ కరెక్టర్ యూజ్ చేస్తున్నాను. దాంట్లో డార్క్ బ్రౌన్ కలర్ యూజ్ చేస్తున్నాను ఫర్ కాంటూరింగ్. ఇయర్ నుంచి కింది సైడ్కి డ్రాగ్ చేయాలి. మంచి స్లిమ్ ఫేస్ కనిపించడానికి కాంటూరింగ్ యూజ్ చేస్తున్నాను. 3 షేప్లో పెట్టుకోవాలి. సో మనకి మంచిగా షేప్ వస్తుంది ఫేస్కి. రౌండ్ చేస్తూ బ్లెండ్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనం కన్సిలర్ అప్లై చేసుకున్నప్పుడు మంచిగా రౌండ్ డాప్ చేస్తూ నేనైతే బ్లెండ్ చేసుకుంటున్నాను. మన ఫేస్ అనేది మంచిగా స్లిమ్గా కనిపిస్తుంది, నీట్గా కనిపిస్తుంది. డబల్ చిన్ హైడ్ చేసుకోవడానికి నేను కింద చిన్ కూడా ఫింగర్తో అప్లై చేస్తున్నాను. సో మనకి అనేది స్లిమ్గా కనిపిస్తుంది, ఫేస్ నీట్గా షార్ప్గా కనిపిస్తుంది. నేను ఫింగర్తో అప్లై చేసిన తర్వాత బ్రష్తో బ్లెండ్ చేస్తున్నాను. నీట్గా బ్లెండ్ చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ నీట్గా బ్లెండ్ చేసుకుంటే మేకప్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. బ్లెండ్ ఎప్పుడైనా మేకప్ మంచిగా బ్లెండ్ చేసుకుంటేనే బాగా అనిపిస్తుంది. రౌండ్గా నేనైతే బ్లెండ్ చేస్తున్నాను మొత్తం కాంటూరింగ్. ఆఫ్టర్ మన చీక్ అయిన తర్వాత చిన్ అయిన తర్వాత నేనైతే నోస్కి కూడా కాంటూర్ చేసుకుంటాను. సో మన నోజ్ వచ్చేసి కూడా స్లిమ్గా కనిపిస్తుంది. స్మాల్ బ్రష్ ఉంటుంది, అది యూస్ చేయొచ్చు. ప్రజెంట్ నా దగ్గర అయితే లేదు స్మాల్ బ్రష్. సో నేను బ్యూటీ బ్లెండర్తోనే బ్లెండ్ చేస్తున్నాను. మంచిగా నీట్గా బ్లెండ్ చేసుకోవాలి. నోజ్ కాంటూరింగ్ కూడా చేసుకుంటే నోజ్ కూడా మంచిగా స్లిమ్గా కనిపిస్తుంది. డాప్ చేస్తూ నేను మంచిగా కాంటూరింగ్ అనేది చిన్నికి కూడా ఒకసారి మళ్ళీ అప్లై చేస్తున్నాను. బ్యూటీ బ్లెండర్తో ట్యాప్ చేస్తూ బ్లెండ్ చేసుకున్నాను. బ్యూటీ బ్లెండర్ తర్వాత ఇక్కడ నేను హైలైటర్ తీసుకున్నాను. హైలైటర్ మన ఫేస్కి ఎక్కడెక్కడైతే మనకు హైలైట్ చేసుకోవాలని ఉంటుందో అక్కడ హైలైట్ చేసుకోవచ్చు. నేను ఎక్స్ట్రా ప్రోడక్ట్ అనేది డ్యాప్ చేస్తూ అప్లై చేసుకుంటున్నాను హైలైటర్. నా చిక్స్కి అప్లై చేశాను, నా చిన్కి అప్లై చేశాను, నోస్కి కూడా అప్లై చేశాను. సో మనకి మన హైలైటెడ్ మన ఫేస్లో ఏ పార్ట్స్ అయితే హైలైట్ కనిపించాలనుకుంటే అక్కడ మనం అప్లై చేసుకోవాలి. మంచిగా షైనింగ్ ఇస్తుంది మనకి అక్కడ ఫేస్. మంచిగా షైనింగ్గా కనిపిస్తుంది మన ఫేస్. నోస్ బోన్కి కూడా నేను అప్లై చేశాను, నోస్ టిప్కి కూడా అప్లై చేశాను. మంచిగా బ్లెండ్ చేసుకోవాలి హైలైటర్ కూడా. కేకీ కనిపించద్దంటే మంచిగా బ్లెండ్ చేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. చిన్కి అప్లై చేశాను, చెక్కి అప్లై చేశాను. నీట్గా కనిపించాలి మనకి. హైలైట్ చేస్తుంది మన ఫేస్ని. హైలైటర్ చేసుకున్నాను చూడండి, మంచిగా ఇట్లా హైలైట్ చేస్తుంది నా ఫేస్ని. ఫోర్ హెడ్కి అప్లై చేసుకుంటున్నాను, నోస్కి, చిన్కి, చిక్స్కి. దాని తర్వాత డార్క్ బ్రౌన్ లిప్ లైనర్ తీసుకున్నాను. నా లిప్ లైన్స్కి పెట్టుకుంటున్నాను మొత్తము డార్క్ బ్రౌన్. అవుటర్ లైన్ మొత్తం డ్రా చేస్తున్నాను దాంతో. మనం ఏ లిప్స్టిక్ పెట్టుకునే ముందు ఒకసారి అవుట్లైన్ ఇచ్చి మనం లిప్స్టిక్ పెట్టుకుంటే లిప్స్టిక్ డార్క్ బ్రౌన్ మొత్తం నేను అప్లై చేసుకున్నాను లిప్ లైనర్తో. దాని తర్వాత లిప్స్టిక్ అప్లై చేసుకోవాలి. పింక్ షేడ్ లిప్స్టిక్ అప్లై చేస్తున్నాను నా లిప్స్కి. అప్లై చేసుకొని బ్లెండ్ చేస్తున్నాను. సో నీట్గా ఫినిషింగ్ వస్తుంది మన లిప్స్కి. లిప్స్టిక్ తర్వాత ఇక్కడ నేను సింధూర్ అప్లై చేస్తున్నాను. నేను సింధూర్ వచ్చేసి లిప్స్టిక్తోనే పెట్టుకుంటాను. సో మనకి ఆఫీస్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సింధూర్ అనేది అటు ఇటు అవ్వదు. 24 hours మంచిగా ఉంటుంది. నీట్గా సింధూర్ అప్లై చేసుకోవాలి. సింధూర్ అప్లై చేసిన తర్వాత నేనైతే ఇక్కడ బనానా పౌడర్ తీసుకున్నాను.
బనానా పౌడర్ తీసుకోవాలి మనం హ్యాండ్లో, కొంచెం హ్యాండ్లో తీసుకొని రఫ్ చేస్తూ మన హోల్ ఫేస్కి మనము బనానా పౌడర్ అప్లై చేసుకోవాలి. మీ దగ్గర కాంపాక్ట్ ఉంటే కాంపాక్ట్ అప్లై చేసుకోండి. ప్రజెంట్ నా దగ్గర లేదు కాబట్టి నేను బనానా పౌడర్ అప్లై చేస్తున్నాను మొత్తం హోల్ ఫేస్కి. చాలా ఎక్కువ పెట్టుకోకండి, మొత్తం ఫౌండేషన్ అనేది కేకీ అయిపోతుంది, ప్యాచెస్ కనిపిస్తాయి. మంచిగా హ్యాండ్లో కొంచెం బనానా పౌడర్ వేసుకొని రౌండ్గా తిప్పి రఫ్ చేసుకొని పెట్టుకోండి. సో మనకి ప్యాచీగా కనిపించదు ఫేస్ అనేది. నేనైతే మొత్తం ఫేస్కి సెట్ చేస్తున్నాను బనానా పౌడర్ పెట్టుకొని. ఫేస్తో పాటు నెక్ కూడా అప్లై చేసుకోవాలి. సో మనకి నీట్గా కనిపిస్తుంది, ఫేస్ అండ్ నెక్ సేమ్ టోన్ కనిపిస్తుంది. స్వెట్ కూడా ఎక్కువ రాదు మనం పౌడర్ అప్లై చేస్తే. మొత్తం ఫేస్కి మంచిగా బనానా పౌడర్ అప్లై చేసుకున్నాను. బనానా పౌడర్ తర్వాత నేను ఇక్కడ వచ్చేసి స్టిక్కర్ పెట్టుకుంటున్నాను, బిందీ. నిన్న శారీకి మ్యాచ్ అయ్యే బిందీ పెట్టుకుంటున్నాను. ఎల్లో బ్లాక్ కాంబినేషన్లో శారీ, నేను ఎల్లో కలర్ పెట్టుకుంటున్నాను. బిందీ పెట్టుకున్న తర్వాత నా లుక్ చూడండి, విత్ మేకప్ బాగా వచ్చింది కదా. అంతే, ఇంకా స్టైల్ చేసుకుంటే అయిపోతుంది. నా మేకప్ రెడీ. గెట్ రెడీ విత్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు నేహా అషు వ్లాగ్స్. ఇంకా మీకు ఏం వీడియో కావాలో నెక్స్ట్ కామెంట్ చేయండి. సో నేను అది కూడా వీడియో షూట్ చేసి పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను రెడీ అయిన తర్వాత ఈ నా లుక్ మొత్తం మేకప్తో పాటు శారీ వేర్ చేసుకున్నాక లుక్ చూడండి ఎంత బాగుందో. మీరు ఇలానే నా వీడియోస్ చూస్తూ ఉండండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ నేహా అషు వ్లాగ్స్. Bye. See you soon.